హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరి తరఫున ఫెడరేషన్ నుంచి నేను కొందరెడ్డి రంగారెడ్డి శ్రీనివాస ప్రెసిడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలాగే మన కరీంనగర్ నుంచి రాజ్ కుమార్ గారు వచ్చారు, సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెంకట్రావు గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రెసిడెంట్, అలాగే వేములవాడ భారత నుంచి నాగమూర్తి గారు, ఇతర సీనియర్ న్యాయవాదులు ఇక్కడ హాజరైన కుటుంబ భారత్ జగన్ రెడ్డి, రామకృష్ణ గారు, మేమందరం కలిసి వల్ల నిన్న మొన్న జరిగినాయి. ఇంతకుముందు కూడా అడ్వకేట్ల మీద ఏదైతే దాడులు చేసిన పోలీసు వారు కానీ, వేరే బయట క్లయింట్స్ కానీ, అలాగే ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసిన పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు. వాటన్నిటి మీద కూడా చర్యలు బయట రాష్ట్ర వ్యాప్తంగా ఏ న్యాయవాది పైన కానీ చేయడం కానీ, కేసు రిజిస్టర్ చేయడం కానీ చేస్తే మాత్రం తీవ్ర పరిణామం అనేది నిన్న ఇవాళ బయట పిలిపించడం అందరు సహకరించారు. నిన్న మనం బయట చేసేందుకు జంగం సిఐని, ఎస్ఐలను, కానిస్టేబుల్లను అందరినీ కూడా అటాక్ చేశారు. అదొక సంపర్కం. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. ఇవన్నిటి మీద కూడా ఈ దాడులు ఏదైతే పోలీసులు అడ్డగొండ పెడుతున్న కేసులు కానీ, పోలీసులు అడ్వకేట్ల మీద మేనేజింగ్ కానీ, ఇవన్నీ ఆపాలని ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రం తీసుకొని సమర్పించాం. తను కూడా సానుకూలంగా స్పందించారు. మన ఏదైతే వినతి పత్రం విషయమో దాన్ని తప్పకుండా పరిష్కరిస్తామని, అలాగే అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఒక సర్కులర్ ఇష్యూ చేయమని, అడ్వకేట్లు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఏమున్నా కానీ వాళ్ళది ఏదైనా ఉంటే సెక్షన్స్ కానీ, కాంప్లైంట్స్ కానీ కొంచెం రెస్పెక్టబుల్ మేనర్గా మాట్లాడాలని చెప్పారు. వేరే అప్పుడు ఇప్పుడు తప్పుంది కేసులు లేదని పెట్టారు, కానీ అడ్వకేట్లను డిగ్రేడ్ చేసి డిస్రెస్పెక్ట్ చేస్తే మాత్రం నేను ఇప్పటి నుంచి అడ్వకేట్లను హెచ్చరించాను. కాబట్టి అందరూ కూడా న్యాయవాది సహకరించారు. సిరిసిల్ల కోర్టు, సిరిసిల్ల జిల్లాలో అయితే 10 మంది న్యాయవాదుల మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ కేసులు పెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ గారికి స్పెషల్గా దీని గురించి చెప్పినాము. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక పోలీసు వాళ్ళు ఇంటర్ఫియరే కావద్దు. అసలు అటువంటిది పార్టీల మీద కాకుండా న్యాయవాదుల మీదనే ఎవరు ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఎవరు ఆ న్యాయవాదుల మీదనే కక్ష కట్టి పోలీసులు కేసులు పెట్టారు. ఈ పోలీసులు ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా సార్ ఇచ్చాం, డీజీపీ గారికి అందజేసాం. వారు కూడా హామీ ఇచ్చే చర్య తీసుకుంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.